భారత సముద్ర సరిహద్దుల్లో ఒక మహాశక్తి ప్రదర్శనకు మళ్లీ రంగం సిద్ధమవుతోంది. ఇది సాధారణ నౌకాదళ వ్యాయామం కాదు. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఒక గ్లోబల్ మెరిటైమ్ ఈవెంట్. ఇది భారత సముద్ర గర్జన, మిలన్ ఎక్సర్సైజ్. ఈ పేరు వినగానే ప్రపంచ నౌకాదళాలు అప్రమత్తమవుతాయి. 1995లో కేవలం కొద్ది దేశాలతో ప్రారంభమైన ఈ వ్యాయామం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దేశ నౌకాదళ సమ్మేళనాల్లో ఒకటిగా ఎదిగింది. సంవత్సరాలు గడిచే కొద్దీ దీనిలో పాల్గొనే దేశాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఇది ఇండో పెసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యం పొందిన నేవల్ ప్లాట్ఫామ్గా మారింది. 2024 ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి 27 వరకు విశాఖపట్నంలో జరిగింది. 2026 ఎడిషన్ కూడా విశాఖపట్నంలోనే నిర్వహించబడనుంది. ప్రపంచం నలుమూలల నుంచి యుద్ధ నౌకలు భారత తీరానికి చేరతాయి. విశాఖ తీరంలో నిలిచే యుద్ధ నౌకల వరుసలు ఒక శక్తి ప్రదర్శనలా కనిపిస్తాయి. ఈ వ్యాయామం ప్రధానంగా 2 దశల్లో జరుగుతుంది: హార్బర్ ఫేజ్ మరియు సీ ఫేజ్. మొదట హార్బర్ ఫేజ్. ఈ దశలో జరిగే కార్యక్రమాలు కేవలం ఫార్మాలిటీ కాదు, ఇవి డిఫెన్స్ డిప్లొమసీకి బలమైన వేదిక. ఇంటర్నేషనల్ మెరిటైమ్ సెమినార్ నిర్వహించబడుతుంది. ఇందులో ఇండో పెసిఫిక్ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, పైరసీ నిరోధం, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. నేవల్ చీఫ్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ప్రపంచ నౌకాదళాధిపతులు ఒకే వేదికపై కూర్చొని భవిష్యత్ స్ట్రాటజీలపై చర్చిస్తారు. షిప్ విజిట్స్ నిర్వహించబడతాయి. ప్రజలకు యుద్ధ నౌకలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇది ప్రజల్లో నౌకాదళంపై గౌరవాన్ని పెంచుతుంది. టెక్నాలజీ ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతాయి. స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, రాడార్ టెక్నాలజీలు, మిసైల్ సిస్టమ్స్ ప్రదర్శించబడతాయి. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన పలు ఆధునిక వ్యవస్థలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తాయి. కల్చరల్ ఈవెంట్స్ కూడా నిర్వహించబడతాయి. వివిధ దేశాల సైనికులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పరస్పర స్నేహాన్ని బలోపేతం చేస్తారు. కానీ అసలు శక్తి ప్రదర్శన సీ ఫేజ్లోనే కనిపిస్తుంది. సముద్రం మధ్యలో ప్రారంభమయ్యే ఆ యాక్షన్ డ్రిల్స్ నిజమైన సమన్వయ పరీక్ష. యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ డ్రిల్స్ నిర్వహించబడతాయి. సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రు సబ్మరైన్లను గుర్తించడం, ట్రాక్ చేయడం, అవసరమైతే అణచివేయడం, ఇవన్నీ సిమ్యులేషన్ రూపంలో ప్రాక్టీస్ చేస్తారు. ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. గగనతల దాడులను ఎదుర్కొనే సమన్వయ వ్యవస్థలు పరీక్షించబడతాయి. సర్ఫేస్ వార్ఫేర్ మేనోవర్స్ నిర్వహించబడతాయి. యుద్ధ నౌకలు రియల్ టైం యుద్ధ పరిస్థితులను సిమ్యులేట్ చేస్తాయి. మిసైల్ ఫైరింగ్ డ్రిల్స్ కూడా భాగంగా ఉంటాయి. హై స్పీడ్ టార్గెట్ లాకింగ్ మరియు ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాలను పరీక్షిస్తారు. మ్యారిటైమ్ ఇంటర్డిక్షన్ ఆపరేషన్స్, అనుమానాస్పద నౌకలను అడ్డుకోవడం, తనిఖీ చేయడం. హెలికాప్టర్ క్రాస్ డెక్ ల్యాండింగ్స్. ఒక దేశ హెలికాప్టర్ మరో దేశ యుద్ధ నౌకపై ల్యాండ్ అవుతుంది. ఇది అత్యున్నత స్థాయి సమన్వయానికి సూచిక. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, విపత్తుల సమయంలో సంయుక్త సహాయక చర్యలకు సిద్ధత. ఇండియన్ నేవీ ఈ వ్యాయామంలో స్వదేశీ డిస్ట్రాయర్లు, ఫ్రిగెట్లు, సబ్మెరైన్లు, మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లను ప్రదర్శిస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న, ఇది ఎందుకు అంత ముఖ్యమైనది? ఇండియన్ ఓషన్ ప్రపంచ ట్రేడ్కు కీలక మార్గం. ప్రపంచ చముడి సరఫరాలో భారీ శాతం ఈ సముద్ర మార్గాల ద్వారానే వెళ్తోంది. ఈ మార్గాలు సురక్షితంగా ఉండడం భారత ఆర్థిక భద్రతకు అత్యంత అవసరం. భారతదేశం ఇప్పుడొక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. దక్షిణాసియా నుంచి ఆఫ్రికా వరకు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. మిలన్ ద్వారా భారత్ ప్రపంచ దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తోంది. సైనిక సహకారం పెరుగుతోంది. ఇంటెలిజెన్స్ షేరింగ్ మెరుగుపడుతోంది. సమిష్టి శక్తి పెరుగుతోంది. ఇది ఎవరినీ లక్ష్యంగా చేసుకున్న వ్యాయామం కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: భారతదేశం తన సముద్ర ప్రయోజనాలను కాపాడగల సామర్థ్యం కల దేశం. విశాఖ తీరంలో నిలిచిన యుద్ధ నౌకల వరుసలు, గగనతలంలో గర్జించే యుద్ధ విమానాలు, సముద్ర గర్భంలో కదిలే సబ్మెరైన్లు, ఇవి కేవలం సైనిక దృశ్యాలు కాదు, ఇవి ఒక దేశ సంకల్పానికి ప్రతీక. శాంతి కోసం శక్తి అవసరం. మిలన్ అదే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తోంది. భారతదేశం స్నేహానికి సిద్ధంగా ఉంది, సహకారానికి సిద్ధంగా ఉంది, కానీ తన భద్రతపై ఎలాంటి రాజీ పడదు. ఇదొక ప్రకటన: భారత సముద్ర సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి.
భారత నౌకాదళం సిద్ధంగా ఉంది. భారతదేశం ఒక ఎదుగుతున్న గ్లోబల్ మెరిటైమ్ పవర్. మిలన్ అనేది కేవలం ఒక నేవల్ ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక గ్లోబల్ మెరిటైమ్ ఫోరం. ఇది డిప్లొమసీ, ఇది స్ట్రాటజీ, ఇది శక్తి, ఇది భారత సముద్ర గర్జన. ఈ వీడియో మీకు నచ్చితే, భారత సముద్ర శక్తిపై గర్వంగా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని స్ట్రాటజిక్ మరియు డిఫెన్స్ విశ్లేషణల కోసం జై హింద్.